విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్న కూటమి ప్రభుత్వం విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు అడుగులు వేయిస్తోందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. గురువారం నగరంలోని మున్సిపల్ పాఠశాలల్లో జరిగిన పేరెంట్స్ టీచర్స్ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాశం నగర్ రౌండ్ పార్క్ వద్ద ఉన్న సుంకర భాస్కర్రావు మున్సిపల్ స్కూల్లో విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజనంలో బలవర్ధకమైన పదార్థాలు ఉన్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆలోచనలు చాలా గొప్పగా ఉన్నాయని, మధ్యాహ్నం భోజనం పథకాన్ని డొక్కా సీతమ్మ పేరున అమలు చేస్తున్నారని, యూనిఫామ్ కిట్లను సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు మీద విద్యార్థులకు అందజేస్తున్నారని ఆయన చెప్పారు. గత వైసీపీ పాలనలో అన్ని జగన్ పేరున ఉండేవని ఆయన విమర్శించారు. భావి భారత పౌరులైన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో కూటమి ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ల ప్రధాన ఉద్దేశ్యం విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలల మధ్య బలమైన బంధాన్ని ఏర్పరిచి విద్యార్థుల విద్యా ప్రగతికి, పాఠశాలల అభివృద్ధికి ఉమ్మడిగా కృషి చేయడమేనని ఆయన చెప్పారు. పిల్లల విద్యాపరమైన సామాజిక సమస్యలను పరిష్కరించడానికి ఇది ఒక వేదిక అని ఆయన పేర్కొన్నారు. పిల్లల విద్య పురోగతి, పిల్లల మార్కులు, పరీక్షా ఫలితాలు, అకాడమిక్ పనితీరు గురించి ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో చర్చిస్తారని, దీనివల్ల ఉపాధ్యాయుల బాధ్యతను తల్లిదండ్రులు కూడా కొంతవరకు పంచుకున్నట్లవుతుందని ఆయన అన్నారు. పిల్లలు తరగతి గదిలో ఎలా ప్రవర్తిస్తున్నారు, వారి ఏకాగ్రత ఎలా ఉంది, ఇతర పిల్లలతో ఎలా మెలుగుతున్నారు వంటి విషయాలపై చర్చిస్తారని, పిల్లల బలహీనతలు, బలాల గురించి ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు తెలియజేస్తారని, వాటిని మెరుగుపరచడానికి సూచనలు ఇస్తారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. పిల్లల స్నేహ సంబంధాలు, ఇతరులతో ఎలా మెలుగుతున్నారు, సామాజికంగా ఎలా అభివృద్ధి చెందుతున్నారు వంటి విషయాలపై చర్చిస్తారని ఆయన చెప్పారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పిల్లల అభివృద్ధికి పరస్పరం సహకరించుకోవడం వల్ల ఉపాధ్యాయులపై భారం తగ్గుతుందని ఆయన అన్నారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో కలిసి ఎలా పనిచేయాలనే దానిపై చర్చిస్తారని, అవసరమైతే పిల్లల కోసం ప్రత్యేక సహాయక కార్యక్రమాలు లేదా శిక్షణల గురించి చర్చిస్తారని, పిల్లల చదువుల్లో పురోగతి ఎలా ఉంది, తరగతి గదిలో పిల్లల ప్రవర్తన ఎలా ఉంది, పిల్లల బలాలు బలహీనతలు ఏమిటి, పిల్లల సామాజిక నైపుణ్యాలు ఎలా ఉన్నాయి, ఏమైనా ప్రత్యేక సహాయం అవసరమా అనేది కూడా ఈ సమావేశాల్లో చర్చించడం వల్ల విద్యార్థుల ఉన్నతికి దోహదపడినట్లవుతుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్, వరే శ్రీనివాసరావు, మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధ, బుడ్డిగ రవి, మరుకుర్తి రవి యాదవ్, ఆయా డివిజన్ కమిటీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏదైతే రాష్ట్ర నలుమూలన సుమారు 2 కోట్ల మంది పైన తల్లిదండ్రులతోటి ఆయా స్కూల్స్లో ఓ పక్కన ప్రభుత్వం, మరో పక్కన ప్రైవేట్ విద్యా సంస్థల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయులతోటి సమావేశాన్ని ఏర్పరచడం జరిగింది. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో అనేకమైన కార్యక్రమాలు పాల్గొని చివరాఖరిగా దానవపేట స్కూల్లో మా నాయకులు శ్రీని గారు, జనసేన, బీజేపీ నాయకులు అందరం కలిపి పిల్లలతో కూర్చొని వారికి ప్రతిరోజు ఏదైతే భోజనం పెడతా ఉన్నారో ఆ భోజనాన్ని సేవించడం జరిగింది. చాలా నాణ్యంగా ఉంది, చాలా రుచికరంగా ఉంది. మన ఇంట్లో ఎలా వండుతారో అలా ఉంది. కడుపు నిండా తిన్నాం. మంచి రైస్ పెట్టారు, కర్రీ పెట్టారు, ఎగ్ పెట్టారు, స్వీట్ ఇచ్చారు, చివరాకన ఒక ఫ్రూట్ కూడా ఇచ్చున్నారు. సరే, భోజనం సంగతి పక్కన పెడితే ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ద్వారా తల్లిదండ్రులు పిల్లవాడి యొక్క ప్రతిభ ఏ విధంగా ఉంది, పిల్లవాడి యొక్క బలహీనతలు ఏమిటి, బలాలు ఏంటి, పిల్లవాడి యొక్క విద్యా పురోగతికి ఉపాధ్యాయుల యొక్క సహకారం ఏ విధంగా తీసుకోవాలి, అలాగే పిల్లవాడి ఒక ప్రవర్తన విధానం ఏ విధంగా ఉంది క్లాసులో అన్నది ఉపాధ్యాయుల దగ్గర తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో పిల్లవాడి ప్రవర్తన ఒకలా ఉంటుంది, క్లాసులో 10 మంది పిల్లలతో ఒకలా ఉంటుంది. సామాజిక నైపుణ్యాలు తెలుసుకోవాలి.
తద్వారా పిల్లవాడిని ఎక్కడ మనం సరిచేయాలి, ఎక్కడ అతనికి మరింత సహకారం అందించాలన్నది తల్లిదండ్రులకు అవగాహన రావడంతో పాటు ఉపాధ్యాయులు కూడా తల్లిదండ్రులు ఒక పాత్ర ఉన్నట్లయితే వాళ్ళపైన భారం తగ్గుతారు. అలాగే సమస్యలు ఉంటాయి కొన్ని విద్యా సంస్థల్లో, లైట్ లేదనో, ఫ్యాన్ లేదనో, మంచినీరు ఆర్ఓ ప్లాంట్స్ లేవనో ఉంటాయి. ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా చర్చించుకొని పీటీఎంలో ఏం కావాలి, ఎలా తీర్చుకోవాలి, విద్యాశాఖ ద్వారా అయ్యేవి అవుతాయి. అది కాకపోతే పూర్వ విద్యార్థులు ఉంటారు, కార్పొరేషన్ పూర్వ విద్యార్థులు ఉంటారు. పూర్వ విద్యార్థుల యొక్క సహకారం ఏ విధంగా అందుకోవాలి, లేకపోతే సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఏ విధంగా అందుకోవాలి, ఇవన్నీ అవగాహన చేసుకొని సహకరించి ఎవరి యొక్క సహకారం కావాలో వాళ్ళ సహకారం అంది ఇక్కడ మెరుగైన మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. అది ఎలాగా మనం తీర్చగలము అంటే పీటీఎం మీటింగుల ద్వారానే అది చేయగలుగుతాం. ఇప్పుడే నాయకులు శ్రీను గారు చెప్తున్నారు, ఇక్కడ అవసరమైన వైరింగ్ చేయించేసాం, అవసరమైన అన్ని కార్పొరేషన్ ద్వారా చేయించామంటున్నారు. కొన్ని చోట్ల అవ్వని పరిస్థితులు ఉన్నాయి. ఏ లోకానాం స్థితిమావహంత్య విహితాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తాయ స్త్రీ పురుషాః సంపూజితావస్సురైర్భూయాసుః. ఆది కవిత నన్నయ్య వాసనిచ్చట శ్రీనాథ కవి నివాసము పెద్ద ముచ్చట నిచ్చట శ్రీనాథ కవి నివాస